ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ సంవత్సరములో ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ కాలమున యెరూషలేము వారికి యూదా వారికి ప్రభు తెలియజేసేదేమిటి అని అడిగితే, భయపడకుడి, మేలు చేయ ఉద్దేశించుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకంలో మనకెదురైన సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి భయపడుతూ ఉన్నాం. అయితే ప్రభు చెప్తున్నాడు, యూదా వారలారా, అనగా యూదా అనగా స్తుతి అని అర్థం. స్తుతించేవారులారా, నా సన్నిధికి వచ్చేవారులారా, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి భయపడకుడి, నేను మేలు చేయ ఉద్దేశించుచున్నాను. దేవుడు మన పట్ల ఈ సంవత్సరములో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నారు. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ఏమిటి అని అడిగితే, ఆయన మనకు మేలు చేయబోతున్నారు. భక్తి చేస్తున్న మన జీవితంలో ఆయన స్తుతించి ఆయన సన్నిధిలో నిలబడుతున్న మన పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అని అడిగితే, మేలు కలుగ చేయాలి. అందుకే కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనంలో రాయబడి ఉంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యంలో రాయబడి ఉంది. ఆయనను స్తుతించేవారు, ఆయనకు భయపడేవారు, ఆయన సన్నిధిలో భక్తి చేసే వారి నిమిత్తము ఆయన దాచి ఉంచాడు, మన కొరకు మేలులను సిద్ధపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమస్యను బట్టి అయితే నువ్వు భయపడుతూ నలిగిపోతున్నావో, ఏ బలహీనతను బట్టి అయితే కలవరం చెందుతున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకుడి, నేను మీకు మేలు చేయబోతున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మన కొరకు మేలు సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన మేలులను మనం అనుభవించాలి అంటే, మనం పొందుకోవాలి అని అంటే, మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వచనం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో మేలు కలుగ చేయాలి అని అంటే, ఆయన సిద్ధపరిచిన మేలులను మనం పొందుకోవాలి అని అడిగితే, ఆయనను ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఎవరు దేవునిని ఆశ్రయిస్తారో, ఎవరు దేవుని మీద ఆధారపడతారో వారి జీవితంలో ఆయన మేలు కలుగజేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనకు మేలు కలుగజేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో
పౌలు శీల ఒకానొక సమయంలో వారు చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో ఉన్నటువంటి వారు మనుషుల్ని ఆశ్రయించలేదు గాని దేవునిని ఆశ్రయించారు. దేవుని వైపు చూచారు, పాటలు పాడారు, ప్రార్థన చేశారు. మధ్యరాత్రి వేళ దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆ యొక్క చెరసాల పునాదులు అదిరిపోయాయి, భూకంపం కలిగింది, అందరి బంధకములు ఊడెను అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, వారు పాడుట ద్వారా, వారు ప్రార్థించుట ద్వారా, వారు దేవునికి మొర్రపెట్టుట ద్వారా, దేవునిని ఆశ్రయించుట ద్వారా వారి బంధకాలలో నుండి వారు విడుదల పొందారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ బంధకాలలో అయితే ఉన్నావో, ఏ సమస్యలు అయితే ఉన్నావో, దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించండి, దేవుని దగ్గరికి రండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయనకి మొర్ర పెట్టండి. ప్రభు మీ జీవితంలో మేలు కలుగజేస్తారు. యోబు గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు మేలు కలగాలి అని అంటే దేవునిని ఆశ్రయించాలి. దేవుని బిడ్డలారా, మరొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంటది, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనిన ఎడల దేవుడు నీ వైపు తిరుగుతారు, ఆయన నీకు మేలు చేస్తారని అక్కడ వాక్య భాగంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన మాట వినుట ద్వారా మనకు మేలు కలిగిద్ది. మనం మనుషుల మాటలు వింటాం కానీ దేవుని మాటలు వినం, దేవుని వాక్యాన్ని చదవం, ఆయన ఆజ్ఞలను గైకొనం. దేవుని బిడ్డలారా, ఈ 2022వ సంవత్సరములోనైనా దేవుని వాక్యమును చదవడం ప్రారంభించండి. వాక్యమును చదవండి, ధ్యానించండి, ఆ వాక్యమును హృదయంలో భద్రం చేసుకోనండి, ఆ మాటలను అనుసరించండి, మీకు మేలు కలుగుతుంది. గడిచిన డిసెంబర్ నెలలో మరియను గురించి మనం బాగా ధ్యానం చేశాం. మరియకున్న అద్భుతమైన లక్షణం ఏమిటి అని అడిగితే, దేవుని మాటలను ఆమె భద్రం చేసుకున్నది. దేవదూత ఆమెతో మాట్లాడింది, ఆ మాటలను భద్రం చేసుకుంది. యోసేపు గారితో దేవుని దూత మాట్లాడింది, యోసేపు చెప్పిన మాటలను భద్రం చేసుకుంది. గొర్రెల కాపర్లు వచ్చారు, గొర్రెల కాపర్లు దేవదూత వచ్చి వారికి ఎటువంటి వర్తమానం చెప్పిందో వారు తెలియపరిచారు. మరియ ఆ మాటలను భద్రం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే మరియ ధన్యురాలయ్యింది, మరియ మేలు పొందుకుంది, స్త్రీలందరిలో ఆశీర్వదించబడింది. ఈరోజు మీ జీవితంలో కూడా మేలు పొందుకోవాలి అని అంటే, ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని మాటలను భద్రం చేసుకునండి, దేవుని మాటలను అనుసరించండి. ఎవరు దేవుని మాటలను వింటారో, విన్నవారు, పాటించిన వారు, అనుసరించిన వారు, ధ్యానించిన వారు మేలు పొందుకుంటారు. కీర్తన గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాల్లో రాయబడి ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగునని వాక్యం చెప్తుంది. మనం చేసే పనులు సఫలం అవ్వాలి, వ్యాపారాలు సఫలం అవ్వాలి, వ్యవసాయం సఫలం అవ్వాలి, చెరువులు సఫలం అవ్వాలి, చేసే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తు కలగాలి. అలా జరగాలి అని అంటే దేవుని మాటను వినండి, ఆయన మాటను అనుసరించండి, మీ జీవితంలో మేలు కలుగుతుంది. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. నోటి ఫలము అనగా మన మాట, దేవుని మాటను మనం వినాలి, మన నోటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకనగా నా నోరు నా ఇష్టమని అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు. మన మాటలను బట్టి మనకు మేలు కలుగుతుంది, మన మాటను బట్టి మనకు కీడు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో నీ నోటితో నువ్వు పలికే ప్రతి మాటను జాగ్రత్తగా పలకాలి. అపవిత్రమైన మాటలు మన నోటమ్మటి రాకూడదు, బూతులు మన నోటమ్మటి రాకూడదు, సరసోక్తులు మన నోటమ్మటి రాకూడదు, చెడ్డ మాటలు మన నోటమ్మటి రాకుండా మన నోటిని మనం కాపాడుకోవాలి.
ఎవరైతే తన నోటిని ఒక వ్యక్తి కాపాడుకుంటారో ఆ కాపాడుకున్న వ్యక్తి మేలు పొందుకుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో సిద్ధపరిచిన మేలును నువ్వు అనుభవించాలి అని అడిగితే దేవుణ్ణి నమ్మండి, ఆయన్ని ఆశ్రయించండి, నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకోనండి. దేవుని మాటను విని ప్రభు ఇచ్చే మేలు చేత తృప్తిపరచబడండి. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు మీ కుటుంబాలకు మేలు కలుగు చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందుకనగా ఈ కాలమున యెరూషలేము వారికి, యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుచున్నాను. భయపడకూడని మీరు సెలవిచ్చారు. ఎవరు భయముతో, వేదనతో, కలవరాలతో ఉన్నారు అయ్యా, వారి జీవితంలో మేలు కలుగు చేయండి అయ్యా. బలహీనులుగా ఉండి నెమ్మది లేకుండా ఉన్నటువంటి వారి కుటుంబాలలో నీ కార్యము జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, ఘనమైన నీ కార్యాలు జరిగించండి, సమస్త అవసరతలను మీరే తీర్చండి, కృపాక్షేమాలను అనుగ్రహించండి. నీ బిడ్డల జీవితాలలో ఆశ్చర్యమైన నీ కార్యము జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. మీరే తోడుగా ఉండి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోనమని యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన.